రిమెంబర్, ఆరుగురిని ఆరం చెడుని ఎవరు చేశారు అన్నదాన్ని, ఎవరిపైన జరిగింది అన్నదాన్ని. సిగ్గుండాలి అజయ్. ఇంకెన్ని రోజులు రా మతానికి కులానికి? ఇంకెన్ని రోజులు బానిసత్వం చేస్తావురా? ఇంకెన్ని రోజులు జనాలను రుద్దుతావురా? నాలాంటి జనరేషన్ కూడా ఎందుకు రుద్దుతున్నావురా? ఇప్పుడు నువ్వు నిన్న మొన్న ఒక వీడియో చేస్తావు, ఏంటది? 6 దళితులు చనిపోయారు, తీవ్రంగా కమ్మ కేటగిరీ ఉన్న వాళ్ళు తీవ్రంగా చంపేశారు, ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, కమ్మ కేటగిరీ వాళ్ళు చంపేశారని రెచ్చగొడుతున్నాం. సిగ్గుండాల రెచ్చగొడతాకి. నేను కమ్మ కేటగిరీ సంబంధించిన వాడిని, నా ఫ్రెండ్ ఎస్సీలో బెస్ట్ ఫ్రెండ్, బీసీలో నా బెస్ట్ ఫ్రెండ్, నాతో పాటు జాబ్ చేసే నా సాఫ్ట్వేర్ కంపెనీ నా సీనియర్స్ కానీ నా కేటగిరీ కాదే, నా క్యాస్ట్ కాదే, నా మేనేజర్ నా క్యాస్ట్ కాదే. నేను ఎంతో క్లోజ్గా ఉంటా వాళ్ళతో. నేను కూర్చుంటే నాతో వాళ్ళు కూర్చుంటారు. మేము ఒక ప్లేట్లో ఇంకో ప్లేట్లో ఫుడ్ తీసుకుని తింటాం. అంత బౌన్నెస్ ఉంది కదరా. నా జనరేషన్కి అదేం లేదు కదరా. ఇంకెన్ని రోజులు రా మతానికి కులాన్ని? ఇంకెన్ని రోజులు వస్తావురా? ఇంకెన్ని రోజులు? అది ఎప్పుడో 1885లో జరిగిన ఘటన. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలా తీవ్రంగా చాలా క్రూరంగా 6గురిని చాలా తీవ్రంగా చంపారు. చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఇప్పుడు నేను సపోర్ట్ చేయట్లా, దాన్ని తీవ్రంగానే ఖండిస్తున్నా. కానీ దానికి సుప్రీంకోర్టులో కేసు పడింది కదా, దాని గురించి ఎందుకు చెప్తలేదు నువ్వు? 2008లో ఒక మనిషికి ఫుల్ లైఫ్ టైం అంతా కేసు పడింది. 30 మనిషికి ఈ ఘటనలో 6గురిని చంపిన ఘటన కమ్మ కేటగిరీకి సంబంధించిన 30 మనుషుల్ని 3 సంవత్సరాలు జైలు కింద ప్రతి ఒక్క 30 మందికి జైల్లో ఓసలు లెక్క పెట్టారు. అయిపోయింది కదా టాపిక్. కులాంతో మతాన్ని తీసుకొచ్చి ఇంకా ఎన్ని రోజులు పిఆర్ టీం చేస్తావురా? నీ పిఆర్ టీం చెప్పింది ప్రతిదీ కుక్కలాగా మొనగమాకురా. నీ కేటగిరీని ఉపయోగించుకోమాకు. నాలాంటి జనరేషన్ వాళ్ళు ఎంతోమంది లైఫ్ చూద్దామని బయటకు వస్తున్నారా? నీకు మెల్లె కులంతో మతంతో ఇంకెన్ని రోజులు రా? ఇంక గొడవ పెడతానే ఉంటావా? వద్దు ఉండాలరా. ఎదవన్నారు అదవా నువ్వు చేయరా, దీని గురించి వీడియో చేయరా, నేను మాట్లాడుకోవాలి అని. నేను ఏ పార్టీకి సంబంధించినవి కాదు. నువ్వు కోట ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్కి కానీ, లేదా లోకేష్కి కానీ, లేదా చంద్రబాబు నాయుడుకి కానీ, లేదా కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదా బీజేపీ పార్టీకి కానీ, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవ్వరికి సంబంధించినోడు కాదు. ఒక కామన్ మ్యాన్గా మండి మాట్లాడేవాడిని. నువ్వు బయోలో పెట్టుకున్నది ఏనాడన్నా నువ్వు ఫాలో అయ్యేవారా? నీ పిఆర్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ తప్ప ఇంకేనా ఫాలో అయ్యేవారా? నీలాంటి వాడు వల్ల నాలాంటి జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడో నా తాత ముత్తాతల కాలంలో జరిగిన విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇది కమ్మ వాళ్ళే చేశారు. ఎన్ని రోజులు రుద్దుతారా? నీ పిఆర్ టీమి చెప్పు, అరే ఉమ్మొస్తున్నారా? ఎందుకంటే జనరేషన్లో నాగమెల్లే జంజీ క్యాండిడేట్లు ఉన్నారు, ఉమ్మొస్తున్నారు. ఆ విషయాన్ని నేను చెప్పే మాటలు పసిగట్టే అని చెప్తున్నారని చెప్పు. దమ్ముంటే వీడియో చేయరు దీని గురించి.